హలో గైస్ అందరికీ అండ్ దెన్ వెల్కమ్ బ్యాక్ ఎఫ్ఎఫ్ వీడియో బీఆర్ ర్యాంక్. సో ఈరోజు వచ్చేసి మనం బీఆర్ ర్యాంక్ అయితే ఎగబోతున్నాం విత్ తెలుగు విత్ ఎవరు లేరన్నమాట, మనమే సోలో. ఫస్ట్ సోలో ఒకసారి స్క్వాడ్ ట్రై చేద్దాం ఎలా ఉండిద్దో. సో తెలుగు సోలో స్క్వాడ్. సో గాయస్ ఇప్పుడు ఈ మ్యాచ్ బోయ కొట్టడానికి ట్రై చేస్తా. ఇక్కడ ఆయిల్ ఆయిల్ ఉంది స్క్రీన్, తుడుస్తున్నా నాకు. ఓకే ఇప్పుడు సో గైస్ హెల్త్ అయితే బాగాలే, థ్రోట్ పెయిన్ ప్లస్ కాఫ్ కూడా ఉంది. సో మీకు గనక ఏమైనా ప్రాబ్లం ఉంటే, అదే మీకు నా వాయిస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి గైస్, ప్లీజ్ ఏమనుకోకండి. సో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత కలుద్దాం. ఓకే గాయస్, మొత్తానికి ఎక్కడ దిగుదామంటే రిఫైనరీ. వేర్ ఇస్ ద రిఫైనరీ? అక్కడ ఉంది. బేవరాన దగ్గరికి వెళ్ళిన తర్వాత దిగుదాం. అక్కడ నుంచి వెళ్తా, వెళ్ళిపోవచ్చు. ఫాల్కాన్ కాదు అది, అని పెట్టుకున్న గొరిల్లా పెట్టి అనుకుంటా, నాకు పేరు తెలీదు. వాడి పేరు కామెంట్ చేయండి. గొరిల్లా లాగా ఉంటాడు. సో వాడి ఎబిలిటీ ఏంటంటే గ్లూ వాల్కి స్పెషల్ ఎబిలిటీ ఇస్తాడు. ఇది పెట్టి సమ్మాన్ చేయలేను బ్రో. అవట్లే తమ్ముడు పాయే, తమ్ముడు పని పాయే, తమ్ముడు డౌనా. అరే ఏంట్రా ప్రతి ఒక్కడు సోని సచ్చానంట. అరే నేను కొట్టినా డాడీ జాతిని మింగా బ్రో. ఇలా అయితే బూతులు వస్తాయి బ్రో ఇంకా. సో ఓకే పర్వాలే, ఇంకో మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. టికెట్ అవుట్. సెకండ్ మ్యాచ్ చూద్దాం ఏం జరుగుతుందో. ఈ మ్యాచ్ గెలవాలి బ్రో. మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత గెలుద్దాం, ఎందుకంటే ఎప్పుడు ఈ రీక్యాప్ పెట్టాలని చిరాకు వచ్చింది నాకు కూడా. అండ్ గైస్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది మొత్తానికి. చూద్దాం ఎక్కడ దిగిపోదాం. అండ్ గాయస్ సో దిగాను, అది మొత్తం చూపించలే ఎందుకంటే కొన్ని బ్యాడ్ వర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట మధ్యలో. కొన్ని చాలా బ్యాడ్ వచ్చే ఉన్నాయి మధ్యలో తిట్టానమాట. సో మా ఫ్రెండ్ గారు పక్కనే ఉన్నాడు, వేసుకున్నా అమ్మ నా బూతులు వచ్చింది ఇంకా నాకు. అందుకే పెట్టలేదు ఆ రీక్యాప్. పెడితే మళ్ళీ మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి అలా తీసుకోకూడదు కదా, అప్పుడు బ్యాడ్ వచ్చి మాట్లాడతాడు, ఇట్లా మనం కూడా మాట్లాడచ్చు అని మీ పేరెంట్స్ నన్ను వేసుకుంటారు కామెంట్లో. అందుకే బ్రో అది పెట్టలేదు. ఆ సెషన్ మొత్తం తీసానమాట. సో కేవలం ఇక్కడ నుంచి, అదే ఏదైతే నేను దిగి లూట్ చేశానో అక్కడ నుంచి చూపిస్తున్నా, ఎందుకంటే అక్కడ బ్యాడ్ వచ్చి ఎక్కువ లేవు. అండ్ అరే ఇది కార్ లెక్కే ఉంది బ్రో నిజంగా, అంటే అది కాలిపోయిన కార్ లాగా ఉంది అంతేలే. మామ ఒకడు పడ్డాడు, డౌన్ అయ్యాడు. కిల్ చేయను బ్రో, ఆటోమేటిక్ కిల్ వచ్చిద్ది నాకు. మరి ఎవడు రాడు ఇంత కారంగా లుక్ చేసింది రమ్మ. అదిగోండి స్కోప్ వేసుకోవడం. స్కోప్ తమ్ముడు పనికిరాదమ్మా నీ ఆట ఆషామాషీలు. లొకేషన్ ఎక్స్పోజ్డా కింగా? లొకేషన్ ఎక్స్పోజ్డా ఈడేలే బొంగు. కింగ్ ఏంటి బొంగేయాడు కదా. అండ్ అక్కడ లాంగ్లో ఒకడు ఉన్నాడు, రివైవ్ ఇవ్వడానికి వెళ్తున్నట్టున్నాడు. నేను జరగనివ్వా తమ్ముడు నీ రివైవ్ని, జరిగితే మళ్ళీ నాకే హానికరం. పొగ తాగడం క్యాన్సర్కి, పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.
ఎప్పుడు చదువుకోలేదా ఈడు కింగా అది మొక్కను చూస్తుంటే కనపడట్లేదా అయ్యా కింగ్ లాగా ఉన్నాడు అసలు సావరా అరే నేను ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు అప్పటికి ఒరే ఇక్కడ ఎనిమి శవం అరే సచ్చనా అరే ఆడు ఇంకోటి ఎస్కేప్ అయ్యాడబ్బా ఎస్కేప్ కాదు వీడు చంపేశాడు ఈడేంటి బాస్ అవ్వడం ఏంటి అరే రే రే అరే బూతులు వస్తారా ఇంకా -5 అంట అరే ఫ్రీ ఫైర్ మావా ఏదో ఒకరోజు గట్టిగా పొల్ల పెడతారు నీకు డౌట్ లేదు అందులో గట్టిగా మామూలు కూడా కదా గట్టిగా పొల్ల పెడతానా అక్కడక ఇంత కష్టం అర్రే మాస్క్ ఆడొద్దు సొలో పెడదాం కాస్త ఫిస్ట్ బాగుంది కానీ టాప్అప్ చేయలేము ఒకరోజు బిఆర్ ఒకరోజు సిఎస్ అట్లా ఆడదాం రా ఇంకా ఎందుకంటే పీసీ నాకు ఎలా అవ్వట్లేదు నాకు మీరు చెప్పండి బ్లూ స్టాక్స్ ఎలా బ్లూ స్టాక్స్ ఎక్కిచ్చా బ్లూ స్టాక్స్ ఎక్స్ ఉంది బ్లూ స్టాక్స్ 5 ఉంది బ్లూ స్టాక్స్ రికార్డర్ ఉంది బ్లూ స్టాక్స్ రికార్డర్ ఎందుకంటే రికార్డ్ చేయడానికి సో ఈ 3 ఉన్నాయి సో ఎలా నాకు అర్థం కడతా హౌ ఎలా ఎక్కాలి ఎఫ్ఎఫ్ని ఎలా ఎక్కాలో చెప్పండి అయ్యా అదొక్కటి చెప్పండి అయ్యా ప్లీజ్ ఎఫ్ఎఫ్ ఎలా ఎక్కాలి నాకు చెప్పండి ప్లీజ్ చెప్పండి ఎలా ఎక్కాలి ఎఫ్ఎఫ్ పీసీలో నేనేం రిస్క్ తీసుకోను నేను నా ఓన్ రిస్క్ తీసుకుంటున్నాను నా పీసీ నా ఏమంటారు అట్లా నా కంప్యూటర్కి నా ఓన్ రిస్క్ అనమాట సో గాయ్స్ ఏమనుకోకండి ఇప్పుడు ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే అవ్వబోతుంది మీకు నేనైతే రికార్డింగ్ ఆఫ్ చేయబోతున్నా ఎందుకంటే మా సిస్టర్ అయితే ఫోన్ చేస్తున్నారు అన్నమాట సో నేను వచ్చేసి మాట్లాడేది మా సిస్టర్తో నేను వచ్చేసి ఎక్కడో ఒకటి క్యాంప్ చేస్తా ఫస్ట్ సో ఎక్కడ క్యాంప్ చేద్దాం అరే ఇది ఎక్కడ లేని చోటు దిగాం రా మనం అరే ఈ చోట సెట్ ఈడది ఇటు సైడ్ కూర్చుందాం ఇంకోసారి కాల్ చేస్తా చూద్దాం బ్రో కాల్ చేయకపోతే వద్దు లూట్ చేద్దాం ఫస్ట్ లూట్ ముఖ్యం ఎవరికైనా లూట్ లేకుండా ఎలా కూడా వేసేది సో గైస్ ఇదొక్కటని కాదు మేము ఇంకా ఒక మూవీ ప్లాన్ చేస్తున్నా కెమెరా లేదు బ్రో సరిగ్గా ఇంకా మూవీ ఏముంటుంది ఈ పరంగా ఏంటని చూడకండి స్మూత్ ఇది ఓకేనా స్మూత్ ఇదంతే స్మూత్ లేకపోతేనా పరంగ్ స్కిన్ వేరే రేంజ్ ఉండేది జిప్ లైన్ రోప్ కనపడుతుందా మీకు జిప్ లైన్ రోప్ అంట అది బూతులు వస్తాయి బ్రో నాకు ఇంకా జిప్ లైన్ రోప్ ఏంటి బ్రో అది ఎవడు బ్రో ఇడు ఏమి ఎక్కడ ఓకే అరే అరే ఏమన్నానా తమ్ముడా ఓ బుజ్జి తమ్ముడా అరే అన్న పీసీ బాట్ అన్న పీసీ బాట్స్ అన్న వీళ్ళు అన్న పిల్ల బచ్చాగల్లాగా ఉన్నారన్న వీళ్ళు కానీ ఎంత డ్యామేజ్ కొట్టారేంట్రా అసలు ఎలా బ్రో వెస్ట్కి పడలా హెల్మెట్కి పడలా డ్యామేజ్ అంటే ఎక్కడ తగిలి ఉంటుంది సెంట్రమ్ బ్రోక్ అయినదా అంత సీన్ లేదులే బ్రో బాట్స్ బ్రో వీళ్ళు పీసీ బాట్స్ మేము పీసీలో ఏం ఆడట్లే కానీ పీసీ బాట్స్ వస్తున్నారు ఏం చేస్తాం ఇంకేం చేయలేము వాళ్ళు సో చూడనట్టు వదిలేయాలి అట్లాంటివి గైస్ ఇప్పుడు ఈ 2024లో మీకు నచ్చిన మూవీస్ అదే
ఉంటాయి కదా మీకు నచ్చినవి సలార్, రాధేశ్యామ్ అట్లా. రాధేశ్యామ్ 2023, సో అది కౌంట్లోకి రాదు. 2024లో రిలీజ్ అయినవి ఫేవరెట్. అరే లేనరా ఓపి. సో ఇక్కడ వచ్చేసి అరే పైన కూడా ఉన్నట్టున్నాడే, చెక్ చేద్దాం ఉండండి. అరే ఉన్నాడు రే, తమ్ముడు ఉన్నాడు రా తమ్ముడు ఉన్నాడు రే. ఓ తమ్ముడు ఉన్నాడు రోయ్ తమ్ముడు. సో మనం వచ్చేసి వీటి దగ్గర లూటు ఎలా చేసేది? ఎంతనే బెస్ట్. ఇంకా పైన కూడా ఉన్నాడు, ఇప్పుడు నుంచి తేడా కొడుతుంది. సో పైకి వెళ్ళి చూసేద్దాం. ఎవరు లేడే పైన, ఎవరు లేడే. ముందు అక్కడ కూడా ఎక్కినట్టు కొట్టింది బ్రో. ఉండండి. ఓకే పైన ఓకే. అక్కడ సైడ్కి అరే ఇక్కడ ఎప్పుడు లేడా? కింద ఉన్నాడు. అదే కింద ఎవడో ఉన్నట్టు తేడా కొట్టింది. అక్కడ కరెక్ట్ రేంజ్లోకి రండి బ్రో. అరే బ్రో నా లైఫ్లో చెయ్యని రిస్క్ అంటూ లేదు, బట్ ఈ రిస్క్ చాలా ఎక్కువ. ఏంటంటే డైరెక్ట్ నా కొడుక్కి పగిలిపోవాలి. పుర్రే ఎలా లేవాలంటే తమ్ముడికి కొడితే ఇవ్వండి. ఒక లేచింది. ఓకే ఓకే నెలలో వేద్దాం. లవ్ చెయ్యాలా వద్దా? లైఫ్ కుంటేనా ఒప్పుకోలేము మనం ఇంకోటితో ఉంటే. లవ్ చెయ్యాలా వద్దా? दिन में सोडा रात को लस्सी ICSE NTSE कॉल करेंगे बोर्ड एग्जाम में होने वाली है. బాగానే కొట్టాం బ్రో. పాట పాడనా ఫీల్ అవ్వకండి, నా ఫేవరెట్ పాట బ్రో. ఏ ఎవడు రాడు అరే నన్ను కొట్టినాడు కనపడాలి. ఎక్కడ బ్రో కనబడట్లా? ఎక్కడ టాప్ 10కి వచ్చాం. గైస్ ఎంతమంది ఈ విలన్ చూసారు కామెంట్ చేయండి. ఈ విలన్ ఐ వాంట్ టు సా ఈ విలన్ పీపుల్. అండ్ ఆ రోజు నైట్ నిద్ర పట్టిందా లేదా ఇది చెప్పండి నాకు. నాకైతే అది చూసిన నెక్స్ట్ సెకండ్ బ్రో ఫస్ట్ వాంతింగ్ అయినట్టు అయింది. ఎందుకంటే ఆ సీన్స్ వల్ల, ఎందుకంటే ఆ సీన్స్ కొంచెం దరిద్రంగా ఉన్నాయి. ఈ విలన్ 2 అంటున్నాను నేను. సో నాకు ఎక్కువగా సలార్ అట్లాంటి మూవీలు చూస్తే ఇన్స్పిరేషన్ వచ్చింది, ఒకళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలనిపించింది. కానీ ఆ మూవీ ఇంకా చాలా భయం వేసింది బ్రో. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇంకా లేదు బ్రో, ఇంకా ఎలానో వాంతింగ్స్ సమ్వాట్ అలా. అండ్ సైడ్కి ఒకటి పెట్టుకొని అంత వెతుకుతున్నాను నేను పిచ్చోండి. మ్యాటర్ చెరుకుతోట ఇదేంద్రా. ఓకే అదిగోండి వస్తున్నాడు తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. నాయుడితో సెట్ అయినదే. రంగనాయకి ఏమైనాదే, అది పాత్ర ఎక్కడున్నదే.
నాకి ఏమైనాదే ఇంకే పాతే ఎక్కడున్నదే నాయుడితో సెట్ అయినదే మ్యాటర్ చెరుకు తోటకు షిఫ్ట్ అయినదే. అరే ఎక్కడ బ్రో రే ఉర్రే నాకే రిస్క్ ఒక్క కిల్ కోసం. అరే దొంగ దెబ్బ దొంగ దెబ్బ తీసేయదవా గైస్. ఒక హెల్త్ కిట్ వెళ్ళిపోతా బ్రో నేను, ఎందుకంటే జోన్ డ్యామేజ్. వాడు జోన్కి రావాల్సిందే, నేను చంపాల్సిందే, ఇది ఫిక్స్ అయిపోండి. రంగనాయకి ఏమైనాదే తనకి పాత్ర ఏడున్నదే. ఖచ్చితంగా వస్తాడు బ్రో, రాకుండా అయితే ఎవ్వడుండడు జోన్లోకి, ఖచ్చితంగా వస్తాడయ్యా. వాడు రావాలి, నేను నా చేతులారా చంపాలి. వాడు జోన్లో నుంచి వస్తే ఇంకా బాగుండిద్ది, మన కాయిన్స్ అన్న మిగులుతాయి. అరే సూపర్ లేవురా, వెళ్ళకూడదు జోన్లోకి. ఇంకా సూపర్ లేవు కాబట్టి సూపర్ ఉంటేనా, సూపర్ మామూలుగా ఉండదు. సూపర్ ఉంటే వెళ్ళిపోతాను అప్పటికి. బ్రేకులు లేని బుల్డోజర్ అప్పుడు నేను తొక్కి పారు దొబ్బుతా. ఏమైనాదే తనకి పాత్ర ఏడున్నదే ఏమైనాదే. ఒరే నా కొడుకురే పారిపోనివ్వనరా, అస్సలు పారిపోయే ఛాన్సే లేదాడు. 10 ఇందాకడే కదరా 10 చూపించింది, ఇంకెన్నిసార్లు రా 10? ఆ 10ని మడిచిపెట్టుకో. ఈడులా ఆడేలా వెళ్ళారా కన్ఫర్మ్ చేసుకునేదల్లా. అరే రిస్క్లు వద్దురా. అరే మా ఎలా అన్న జోన్లోకి వెళ్ళిపోయారా, ఇట్లా అన్నా ఇంత రిస్క్ అన్నా చేస్తా జోన్లోకి వెళ్ళడానికి. పాయింట్ స్టాచ్యూవా? అరే మా ఎంత పక్కల. నా కొడుకు తప్పించుకున్నాడు. సరే అలా తప్పించుకుంటాడు, నేనే వస్తా. తమ్ముడు నా ముందున్నది ఎవడో కాదు. ఇప్పుడు సచ్చాడా? చచ్చాడులే. వాడి దగ్గర లూటు బాబా ఏం లూటు రా. రే నా కొడక థ్యాంక్ యూ రా. ఎందుకురా నీకు థ్యాంక్ యూ చెప్పాలి? ఎందుకురా లాస్ట్ జోన్లో మంచి లూటు తెప్పించావురా, థ్యాంక్ యూ రా. ఈ రుణం లైఫ్లో మర్చిపోలేనురా మావ, ఈ రుణం లైఫ్లో మర్చిపోలేనురా. నేను పిచ్చోడిని, ఎందుకు తెలుసా? ఉగ్గని పెట్టుకొని ఇందాక నుంచి నానా తిప్పలు పడ్డా. నానా తిప్పలు, మామూలు తిప్పలు కూడా కాదు, నానా తిప్పలు అంతే. దాన్ని ఎక్కుతా బ్రో, నేను దాన్ని ఎక్కే తీరాలి. అరే ఉడ్పెకర్ 35 అదిగోండి లాంగ్లో ఒకడు పడ్డాడు. నాయకి నేను ఎవరిని వదిలిపెట్టండి రా ఈసారి. 3 మెంబర్స్ లేవు, ఒక్కడిని బతకనిస్తే చూడండి రా. ఒక్కడిని కసి మీద ఆడతా. మ్యాచ్ ఓడిపోవడం కోసం కాదు, గెలిచి నా అసలైన కెపాసిటీ చూపించుకోవడం కోసం ఆడతారా మ్యాచ్. అదిగోండి నా కొడుకురే, వదిలిపెట్టండి రా. ఇప్పుడు నార్మల్ అన్న కాదు, రోజు మనకుంది కన్నయ్యో, ఆరాసుగా కురమా అన్నయ్య, హసని అన్నయ్య, అన్నయ్య. అరే మన రోజు
ఒరే 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 తోపు గైస్, ఇది తోపు. గుర్తుపెట్టుకోండి 66+. మ్యాచ్ గెలిచేదాకా వెళ్ళాం బ్రో, గెలుపు తీరాల దాకా వెళ్ళాం. బట్ పర్వాలే, ఇలానే రోజు పుష్ చేద్దాం, మామూలుగా కాదు బ్రో ఇంకా. సో ఇంకొక మ్యాచ్ ఆడి వీడియోని అయితే ఏం చేద్దాం, కానీ ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఇలానే ఆడితే వెళ్తాం బ్రో, వెళ్తాం. ఈ మ్యాచ్ 66+ అవ్వాలి. అవుతే సో సూపర్ ఉండిద్ది. మనకు కావాలి బ్రో, మనకు ప్లస్ అవ్వాలి. ప్లస్ అవ్వడం కోసమే కదా ఆడేది, మైనస్ పడకూడదు. చూసారా ఇందాక 1v4 ఆడాం, వచ్చిందా? రాలే. 1v1 అలా ఆడాం. 1v1 ఆడా, వచ్చిందా? రాలేదా? వచ్చింది. ఫస్ట్ మ్యాచ్లో సెకండ్ మ్యాచ్లో వచ్చి రాలేదు, కానీ థర్డ్ మ్యాచ్లో వచ్చింది 66+. మామూలుగా కాదు, ఘోరంగా ప్లస్ అయింది. ఎవరెవరు వచ్చేసి ఫ్రీ ఫైర్ ప్రో ప్లేయర్స్ కామెంట్ డౌన్. ఓకే, అబ్బా ఎక్కడ బ్రో, ఎక్కడ గైస్? పక్కన నాయిస్ అవుతుందేమో, మా మమ్మీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మా మమ్మీ వాళ్ళు కదా, ఏమనలేము. అండ్ అమ్మ మాట సద్ది మూట, మామ నేర్పించాడు. పద్యం అంట ఏమో, బ్రెజీలియా అంత దూరం పోతామా, ఎక్కడెక్కడ దిగుదాంలే. నాయుడుతో సెట్ అయినది. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్? మీరు కామెంట్ చేయండి. నాదైతే దేవరాలో ఫియర్ సాంగ్ ప్రస్తుతం. ఫ్యూచర్లో అయితే మారే అవకాశాలు ఉన్నాయి. నా ఫేవరెట్ సాంగ్, ఎందుకంటే అది గేమ్ చేంజర్ అంటే ఏదో మూవీ ఉంది కదా మహేష్ బాబుది, మొత్తానికి ఆ మూవీ వస్తుంది. దాని తర్వాత మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ మూవీలో ఇంకొక సాంగ్ కూడా రిలీజ్ కాలే, కానీ ఆ మూవీలో మంచిగా ఉంటాయి. ఇప్పుడు సాంగ్స్ అయితే మంచిగా ఉంటాయని ఎక్స్పెక్టేషన్ ఉంది. సో మూవీ అంత బాగోకపోయినా సాంగ్ మీద ఎక్స్పెక్టేషన్స్. ఫ్యాన్స్ అందరూ ఆ మూవీ కోసం వెయిటింగ్. మహేష్ బాబుది గేమ్ చేంజర్ కూడా వరల్డ్ వైడ్ అవుద్ది బ్రో, డౌట్ లేదు. ఖచ్చితంగా గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్ అవుద్ది. ఏ పరంగా అంటే ఒకటి రామ్ చరణ్ టాప్. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ప్రస్తుతం యాక్టర్స్ చూసుకుంటే ఎక్కువ కలెక్షన్ మనీవి ఎన్టీఆర్ ఫస్ట్, రామ్ చరణ్ తర్వాతే ఎన్టీఆర్ ఉన్నాడు, అదే దేవరా. సో వెట్టాను ఉంది కదా, వెట్టాను అంత బాలే బ్రో. ఏమో అనుకుని వెళ్ళాను వెట్టాను చూడ్డానికి, కానీ ఏం లేదు సినిమాలో, డల్లా ఇంకా. అంటే ల్యాగ్ ఎక్కువ చేశారు బ్రో మూవీని. ల్యాగ్ అంటే ఏ పరంగా ల్యాగ్ అయిందంటే మూవీ ఎక్కువసేపు రీసెర్చ్కి తీసుకోవడం అలా ఆ పరంగా ల్యాగ్ అయింది. ఇంకేది ఫస్ట్ ఆ కేసు సాల్వ్ అయిపోయింది అనుకున్నారు కదా అని చంపేసిన తర్వాత, అది చేసిన ఇంకా పెద్ద తప్పు. సో తప్పులు అంటే మూవీలో ఎందుకు బ్రో, ఎక్కడైనా చూపించుకోవచ్చు కదా. లేదు, మూవీలోనే చూపించాలి, రేజ్ పెరుగుతుంది గైస్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రేజ్ అసలు ఆ రేజ్ మీరు బ్రో పారాఫిల్తో ఏంది బ్రో, కామెడీయా, దాదాగిరియా? కొంచెం ప్లాట్ఫామ్ 4కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తా బ్రో వీడియో, చెప్తున్నా కదా. ఖచ్చితంగా ప్లాట్ఫామ్ 4కి వెళ్ళే వీడియో ఏం చేస్తా, వెళ్ళాల్సిందే నేను ప్లాట్ఫామ్ 4కి ఈరోజు. 2 minutes బ్రో, వస్తా.
అండ్ బ్రో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మచ్చా. అదే ఆకలి అవుతుంది. మమ్మీ దగ్గర ఏమున్నాయా, మమ్మీ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంది కదా ఇంట్లో. ఏం తెస్తున్నామా అని అడిగిన. ఏం తెస్తున్నామా అని అడిగిన చెప్పింది. గైస్ నేనైతే వాయిస్ చేంజర్ పెట్టాలనుకోవట్లా, ఎందుకంటే మీకు నా రియల్ వాయిస్ తెలియాలి. ఇది నా రియల్ వాయిస్ అనమాట ఇప్పుడు వాడేది. బ్రో మీరు అది అడుగులేరు బ్రో ఫేక్ వాయిస్ చేంజర్ అని. వాయిస్ చేంజర్ పెడితే ఎలా వస్తుంది తెలుసా నా వాయిస్? చూపిస్తూ ఉండండి. వాయిస్ చేంజర్ వినపడుతుందా నా వాయిస్? ఇలా వచ్చిద్ది అనమాట నా వాయిస్. నేను వాయిస్ చేంజర్ పెడితే వితౌట్ వాయిస్ చేంజర్ నేను చూపిస్తాను ఇప్పుడు. వితౌట్ వాయిస్ చేంజర్ ఇలా ఉండిద్ది నా వాయిస్. వితౌట్ వాయిస్ చేంజర్ వాళ్ళు విత్ ఎస్ఆర్బి ఎస్సీబీ బ్రో వాళ్ళు మెయిన్గా. ఎస్ఆర్బిది నాకు తెలిసి రియల్ వాయిస్ అనుకుంటున్నా. ఎస్ఆర్బిది రియల్ వాయిసే. ఎస్సీబీది బ్రో ఎస్సీబీది తేడా వాయిస్ అది బ్రో. నాకు ఎక్కువ తేడా కొట్టింది. అరే మా గంది ఎత్తాడు, కొడతాడు, మళ్ళీ కొట్టడా. జిగిరి పాయ్ జిగిరి పాయ్ నెల మొత్తం కత్తుకోవాలి. ఫాయ్ ఎనిమీస్ కావాలి. ఆకలి తీరాలి బ్రో ప్లీజ్. అదొక్క ఆశ నెరవేరాలి. ఇచ్చాడు ఏం ఉంది బ్రో. అది అప్డేట్ తర్వాత డ్రాప్ రేట్ పెంచాడు కదా. ఏ గందో డ్రాప్ రేట్. అరే హ్యాకర్. గైస్ రైఫైనరీలో దిగే ఛాన్సే లేదు. ఓకే అమ్మ వైఫై ఆఫ్ చేస్తా బ్రో. చిరాకు వస్తుంది. లాగ్ జాతి బ్రో. బ్లూ జోన్ కదా బ్రో, ఇంకేం చేయలేం. ఎక్కువ మంది దిగారు. ఇది ఎన్ని కాయిన్స్ కావాలి? 3 స్టార్ ప్రొటెక్షన్ 3000. అరే శాంటినో తమ్ముడు ఎండ్రో. అర్రే కింద గన్నుందిరా. ఏదో కింద ఒక గన్నుందిరా. పీనండి కామ్ డౌన్ రా కూర్చొని కాస్త. ఈ అమ్మ తమ్ముడు అరే ఏమన్నా ప్లానింగా? ఇటు రా సస్తావురా నువ్వు. ఇటురా వీడు వస్తే నీ పని పాయే. ఇటురా నువ్వు సచ్చావు. అక్కడ కొంచెం సిమెంట్ ఉంది. అవుతుకోండి పైన టాప్లో ఉన్నాడు. అసలు ఎవరికి కనబడకుండా పెద్ద క్యాంపరే. నాకు అస్సలు హెచ్పి లేదన్నా. సెకండ్ టైం దిగే కదా, మెడికిట్ కూడా దొరకదు. దొరికాడు అస్సలైన దొంగ. నాకు అదే గన్ కావాలరా. నువ్వు పట్టుకున్న గన్ను డ్రాప్ చేస్తే వదిలేసేవాడిని. నువ్వు డ్రాప్ చేయలేదు. నాకు అది నచ్చలే. నువ్వు డ్రాప్ చేయలేదు. నువ్వు డ్రాప్ చేసినా నీ ప్రాణాన్ని మిగిలేదు. నువ్వు డ్రాప్ చేయకుండా కథలు పడ్డావు. అయిపోయా. ఒరే జాతి రెడ్డి బ్రో. ఈపీ బ్రో. అమ్మా అయ్యా సామి వెళ్ళిపోతా సామి. నేను ఇక్కడికి వెళ్ళి ఒక్క సెకండ్ కూడా ఈడ. ఓకే కిందకి దిగినట్టున్నాడు. లేదులే వెళ్ళిపోదాం. అర్రే ఎలా? అరే తమ్ముడు. అరే పారాఫిన్ అంత రేంజ్ వచ్చిద్దా? +13 బ్రో. అరే ఇదొక్క మ్యాచ్ ప్లీజ్ మంచి ప్లస్ అవ్వాలి బ్రో. ప్లస్ అయితేనే బ్రో ఇంకా లేకపోతే డబుల్
రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఏం చేస్తానంటే పీసీ సెటప్ కీబోర్డు మౌస్ అన్నీ చూసుకుంటా. మా మామ నా మౌస్ తెచ్చేవంట, కర్సర్ ఉండిద్ది కదా మామకి. కాఫ్ బ్రో. అమ్మా సో గైస్ ప్రాంక్ చేద్దాం. ఎప్పుడంటే ప్రాంక్ చూద్దాం. నేను అనుకుంటుంది డిసెంబర్ ఆ మంత్లో చేద్దాం అనుకుంటున్నా. నేను నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో నేను ట్యూషన్కి వెళ్ళా, అట్లా చేద్దాం అనుకుంటున్నా. మమ్మీకి ఫుల్ చిరాకు రావాలి, చిరాకు వచ్చి ఇంకా నాతో మాట్లాడడం మానేయాలి, అట్లుండాలి ప్రాంక్. సో ప్రాంక్ బ్రో, ఇది సీరియస్ తీసుకోవాలి, ఓకేనా? పొల్లెలమ్మ చిగిరి పాయ్ చిగిరి పాయ్ నాకు మూత ఫాయ్ చిగిరి పాయ్ జిగిరి పాయ్. గైస్ సీరియస్గా చెప్తున్నా, ఎనిమీస్ ఎవరు లేరా? ఉన్నారు కదా, ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఇక్కడ దిగారు బ్రో, ఒక 10-20 మంది ఉంటారు. అరే అమ్మా, జస్ట్ మిస్ పడేటండి. ఈ లాగులు బ్రో, అసలు నేను చెప్తున్నా కదా, నేను ఆ టైంలో నిజం కావాలి. ఆడి దగ్గర మ్యాగ్ బ్రో, బ్రో ఆడి దగ్గర మ్యాగ్ ఉంది. ఇప్పుడు మ్యాచ్ మొత్తం సర్వైవ్ అవ్వాలి. ఒకసారి గుర్తుకుంది కదా రూల్, ఒకసారి చచ్చిపోతే మళ్ళీ మ్యాచ్ మొత్తం సర్వైవ్ అవ్వాలి. ఇంకా గైస్ చూసారు కదా బ్రో, తిరగట్లేదు బ్రో అసలు కర్సర్. బ్లాక్ అవుట్ బ్రో, బ్లాక్ అయ్యాడు. సో అయితే గింతకు దింకేస్తా. సో బ్రో గైస్, నేను తప్పించుకోవాలి. అది ఎంత పెద్ద తోపైనా తప్పించుకోవాలి బ్రో. ఫైనల్ ఛాన్స్ బ్రో, అసలు సచ్చామంటే ఇంకోసారి ఆడడానికి ఛాన్స్ కూడా దొరకదు బ్రో. ఫైనల్ ఛాన్స్. ఆళ్ళు కొట్టుకొని వస్తున్నారులే, మనం అంతా గన్ను ఏరుకున్నాం. గన్ దొరికింది. అమ్మా ఇంకా గన్నులు ఇవ్వండి రా, అవసరం లేదు అనే టైంలో మాత్రం ఇంత మంచిగా అంటే బ్రో, అవసరం లేని చెత్త గన్నని ఇచ్చాడు. పర్వాలేదు, ఇచ్చాడు మంచిగా. అది కూడా పైన వాడాడు. పైలే కొడుకులకి అస్సలు బ్రో ఛాన్స్ ఇవ్వకుండా కొట్టాలి బ్రో. ఇలా కొడుకులకి, ఇలాంటి నా కొడుకులకి ఎలా ఆడాలంటే ఆట చొక్కలు చూపించాలి, కానీ మనం ఎక్కడి నుంచి కొట్టామో తెలియకూడదు, అలా ఉండాలి బ్రో. ఎస్కేస్ మావా, ఎస్కేస్ ఓకే, ఎస్కేస్ బాగానే పెట్టాను. ఎస్కేస్తో అడుగు 3 బుల్లెట్లు కొట్టా బ్రో, గుడ్డెట్లో పడి. ఫస్ట్ అయితే గుడ్డెట్లోనే పడింది, ఒప్పుకున్నా. సెకండ్ మాత్రం గుడ్డెట్లో పడలా, బట్ నేను కావాలని కొట్టా. వాడేమో వాడినయ్యి నాతో రష్ కొత్తాడేమో అని ఎక్స్పెక్టేషన్స్తో కొట్టా, కానీ ఆడేమో బాయ్ డొల్లా. రైఫ్లర్ జపాన్ సియానడా పెళ్ళి పెంపెనే. ఏయ్ కాదు బ్రో, ఎనిమి బ్రో. ఇక్కడ రాగానే కనబడ్డాడు అంటే శుభం. పడ్డాడు
పడ్డాడు. మనకి కనబడితే సావకుండా ఎవడున్నాడు బ్రో? బికేమ్ ద పాయింట్ లీడర్ మామా. సారీ ఏంటి అప్పుడే ఇక్కడేనా నేను చచ్చింది? కాదులే, కానీ ఉప్పు ఎక్కడ దొరికింది మంచిగానే. ఈడే బ్రో నాకు కొట్టింది, గుర్తుకుంది. ఈడే బ్రో ఫుల్ డ్యామేజ్. ఒక్కటే ఒక బుల్లెట్ వేస్తా బ్రో. హెడ్ షాట్ అని వేస్తా, బాడీ షాట్ అని వేస్తా, కానీ కొట్టే తిడతా. జిగిరి బాయ్ జిగిరి. అంత పిచ్చోండి అయితే కాదురా, అంత పిచ్చోని అయితే కాదు. నీ చేతులతో కొట్టించుకునే అంత పిచ్చోని అయితే కాదు గైస్. పిచ్చగా ఓకేనా? కామెంట్లు. ఆడు ఫస్ట్ నేను ఆడి దగ్గర MP40 ఉందేమో అనుకున్నా. ఆడు మ్యాక్స్ అంతా కొట్టినాడు కదా వచ్చి. తమ్ముడు మాట మరిచా. ఆడు ఖచ్చితంగా పైకి వస్తాడు బ్రో. చూడండి ఎక్కాడు. ఎక్కుతాడు ఎందుకెక్కడు? స్ప్రే అప్పుడప్పుడు స్ప్రేలు కొడుతూ ఉంటే ఎలా ఉంటుంది అంటే ఆహా అనిపిస్తుంది. అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు, ఎప్పుడు చిరాకు దొబ్బుతుంది ఇంకా స్ప్రే కొడితే. కానీ MP40 కదా, ఏం చేయలేము. అంటే ఇచ్చాడనా ఫస్ట్ వాళ్ళు డబ్బు. వీడి దగ్గర కూడా వాళ్ళలేదు. న్యూ పాయింట్ లీడర్. ఎన్నిసార్లు రా పాయింట్ లీడర్? ఆడియో 2 సార్లు అంటే ఓకే, అన్నిసార్లు పాయింట్ లీడర్ నేను వద్దులే. వద్దు ఉప్పెక్కరిస్తా ఎమోషన్. ఓకే, ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేము. ఫస్ట్ టైం కొట్టినాడు నాకు మ్యాగ్తో దింపుదాం అనిపించలా, కానీ ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు. వేరే గన్లు కూడా లేవు ఆ టైంకి కొడదామంటే. వీడు ఎక్కడికో పోయినట్టున్నాడు సీనా. ఓకే, ఎక్కడికి పోయినాడా? ఏం చేస్తున్నాడు ఇక్కడికి పోయి? ఏముందా? ఏం లేవు డల్లా. అక్కడ ఒకడున్నాడు. కొడతా పడ్డాడు. పాయింట్ లీడర్ డౌన్. జై కామ్రేడ్. ఇట్లుంటుంది మన కామ్రేడ్ వాళ్ళతోటి చట. ఓకే బికెమ్ ద న్యూ పాయింట్ లీడర్. అదిగోండి పైన కనపడ్డా. పైన వాడు కొడితే ఖచ్చితంగా హెడ్ పడుతుంది, కానీ ఎందుకు కొడుతున్నాను రిస్క్ చేసి? ఖచ్చితంగా కొట్టాడు. ఇలా వెనకాల నుంచి కొడితే 46. అరే ప్లీజ్ వెళ్ళిపోవాలి. ఫైనల్ మ్యాచ్ రెడీ అనుకున్నారా? ఎస్ బ్రో, ప్లాటినం 4కి వెళ్ళాం. ఫైనల్లీ ద ఎమోషన్ ఈస్ కంప్లీటెడ్ గైస్. బాయ్ అందరికీ. రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతటి వరకు బాయ్ టాటా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో ఇంత ఫాస్ట్గా ప్లాటినం 4 అని. సరే బ్రో, బాయ్ అందరికీ. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. బాయ్.